ఈ వార్తలను సమర్పిస్తున్నవారు బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో సిఎన్ఆర్ మాల్ వైస్ స్క్రీన్ ను సందర్శించిన సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. మాల్ నిర్వహణపై హర్షం వ్యక్తం చేసిన పట్టణ ప్రముఖులు. ఈ నెల 21, 22వ తేదీలలో రోటరీ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్. అన్ని పార్టీలను భాగస్వామ్యం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్న రాజకీయ పార్టీల నాయకులు. జంగారెడ్డిగూడెంలో అలరించిన డాక్టర్ హెచ్బిఆర్ ప్రసాద్ త్రివేణి విద్యా సంస్థల సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు, విద్యార్థినులు. ఈ నెల 12వ తేదీ శ్రీకాకుళం జిల్లాలో యువశక్తిని జయప్రదం చేయాలంటున్న జనసేన పార్టీ నాయకులు ఈశ్వరయ్య, రాకేష్. రహదారులను క్రమబద్ధీకరణ చేయాలంటున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్. ఐక్యమత్యమే మహాబలమని జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం శుభపరిణామమని కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు జట్టి గురునాథరావు అన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి రోటరీ క్లబ్ అధ్యక్షులు దాకరపు కృష్ణ, సెక్రటరీ ఉడా రామ్ గోపాల్ నిర్వహణలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో యువకులు భారీ స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు మారిశెట్టి ప్రవీణ్, రొంగల దేవి ప్రసాద్, బవిరిశెట్టి తిలక్, కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి స్థానిక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు దాకరపు కృష్ణ గారు ఒక మంచి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా యువతలో మంచి స్ఫూర్తి కలిగించడానికి, అలాగే రాజకీయ నాయకులు కూడా మనందరూ కూడా అన్ని పార్టీలు కూడా వాళ్ళని టీముని వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయించడం ద్వారా మరి మీరందరూ కూడా ప్రస్తుతం రాజకీయాలు చూస్తున్నాం. మనం అందరూ కూడా వ్యక్తిగతంగా వెళ్తున్నారు. అట్లా క్రికెట్ స్ఫూర్తితో మీరందరూ కూడా రాజకీయాలు కూడా స్పీకర్ స్ఫూర్తితో చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో, అలాగే యువతలో కూడా మరి క్రికెట్ ఆడడం ద్వారా మిగతా దురలవాట్లకి దూరం అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి మరి అందరం మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలోని డాక్టర్ హెచ్బిఆర్ ప్రసాద్ త్రివేణి విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. సాంప్రదాయ నృత్యాలను వేశారు. విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయునికి, అధ్యాపక సిబ్బందికి వేరువేరుగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి శోభనిచ్చే రంగవల్లుల పోటీలు ఆకట్టుకున్నాయి. తెలుగుతనం ఉట్టిపడే విధంగా సాంప్రదాయ దుస్తులలో విద్యార్థినులు దర్శనమిచ్చారు. పలువురు గాలిపటాలు వేశారు. త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల నందు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారని, ముందే పండుగ వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాలు చూస్తుంటే మరలా త్రివేణి ప్రసాద్ కు పూర్వ వైభవం వచ్చినట్లుగా ఉందని, తాము ఇక్కడే చదువుకున్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల క్రమశిక్షణ, విద్యా విధానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హెచ్బిఆర్ ప్రసాద్ త్రివేణి స్కూల్, జూనియర్ కళాశాల విద్యా సంస్థల అధినేత ప్రసాద్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు, అలాగే వివిధ విద్యా సంస్థల అధినేతలకు, విద్యార్థులకు నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఎన్నికలప్పుడే రాజకీయాలని, తరువాత అందరూ సమానమేనని జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అన్నారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టే క్రికెట్ టోర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ తరపున పాల్గొనున్నట్లు ఆయన వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకే క్రీడా ప్రాంగణంలో పాలు పంచుకునేలా కృషి చేస్తున్న జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ సభ్యులను అభినందించారు. నిజమైన సంక్రాంతి పండుగంటే జనవరి 21, 22వ తేదీలనే అభివర్ణించారు. సఖ్యతకు, సమైక్యతకు, సముద్భావానికి ఇటువంటి కార్యక్రమాలు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని మీడియాతో పేర్కొన్నారు. రోటరీ జంగారెడ్డిగూడెం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడున్నటువంటి ఈ సంక్రాంతి టైంలో యువత జోద క్రీడలు బారిన పడకుండా వాళ్ళలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ రోటరీ సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రముఖ రాజకీయ నాయకులందరూ మద్దతు మేము కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సహృదయంతో మీరు చేసేటటువంటి ఒక మంచి కార్యక్రమానికి మా వంతుగా మేము మద్దతు తెలియజేస్తామని మా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెంకి నైతిక మద్దతు ప్రకటించి వాళ్ళు కూడా ఈ జనవరి 22 ఆదివారం ఉదయం 7 గంటలకి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్, అంటే గెలుపోవడంతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది చేయడం వల్ల ఏంటంటే ఒక మంచి మెసేజ్ యువతలోకి వెళ్తుంది. వీళ్ళందరినీ చూసి వాళ్ళు ఒక స్ఫూర్తిగా తీసుకుని ఈ యొక్క జోద క్రీడలు మానేసి మైదానంలో ఆడే ఆటల్ని వాటి పట్ల ఆసక్తి చూపిస్తారని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో రోటరీ వారు క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోటరీ వారు ఎన్నో అభివృద్ధి, అలాగే సంక్షేమం, అన్ని రకాల యాక్టివిటీస్లో కూడా యువతకే ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి వీరికి సపోర్ట్గా మా పార్టీ నుంచి మేము కూడా ధన్యవాదాలు తెలియపడుతున్నాం. మరి ఇది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలామంది పిల్లలు ఈ యొక్క క్రికెట్ గట్ట సెలవులోని ఆడతా అనేక రకాలుగా మ్యాచ్లు కట్టి దెబ్బతింటున్నారు. మరి అలాంటి సంస్కృతి ఉండకూడదని చెప్పి ఈ రోటరీ వారు గ్రౌండ్లో ఆడే క్రికెట్ కానీ ఏ కార్యక్రమం సరే స్వచ్ఛందంగా చేసే కార్యక్రమానికే ప్రాధాన్యత ఉంటుందని చెప్పి యువత దెబ్బతినకూడదని ఈ యొక్క కార్యక్రమాన్ని రోటరీ వారు తలపెట్టారు. ఇది చాలా మంచి కార్యక్రమం. మరి అలాగే యువత కూడా ఈ యొక్క టోర్నమెంట్కి రేపు హాజరయ్యి మరి రోటరీ వారు చేసే అభివృద్ధి కానీ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేస్తాక కానీ మీరందరూ కూడా తోడ్పడి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తారు. జంగారెడ్డిగూడెం గోకుల పారిజాతగిరిపై స్వయంభువై కొలువై ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 11వ తేదీన కుడారాయ్ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. 11వ తేదీన ఉదయం 11 గంటలకు అక్కర్రి ఒడిసెల్ ప్రసాద నివేదన జరపనున్నట్లు స్పష్టం చేశారు. భక్తులు ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని గోదా శ్రీరంగనాథుల శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం పొందాలని ఆయన కోరారు. గోకుల్ తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా రేపు అనగా 11/1/2023 బుధవారం ఉదయం 11 గంటలకు కోడారాయి మహోత్సవ కార్యక్రమం, అక్కారి అడిసెల్ విశేష ప్రసాద నివేదన, స్వామివారికి గంగాలములతో ప్రసాద నివేదన కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్న భక్తులంతా కూడా ఈ కోడారాయి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదమును స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వరయ్య అన్నారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న క్రికెట్ టోర్నమెంట్లో తన పార్టీ తరపున పాల్గొనున్నట్లు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతంలో రోటరీ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు, ప్రజాహితమైన కార్యక్రమాలను కొనియాడారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ క్రికెట్ టోర్నమెంట్ నందు భాగస్వామ్యం కావాలని ఆయన ఆశించారు. బెట్టింగులు వద్దు, మైదానాలాడే ఆటలకే ప్రాధాన్యత ఇవ్వండి అనే కాన్సెప్ట్ తోటి రోటరీ వారు తీసుకున్న ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున మేము పూర్తి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ సమాజంలో
అనేక మంది యువకులు ఉద్యోగాలు దొరకక అలాగే ఇతరితర ఇబ్బందులతోటి ఈ క్రికెట్ బెట్టింగులు అలాగే ఇతర చెడు వ్యసనాలకి అన్నిటికి కూడా బానిసలైపోయి యువకుల స్థానంలోనే అనేక అనర్థాలకి వారి జీవితాలని పాడు చేసుకోవటం, క్రికెట్ బెట్టింగ్ల వలన ఆర్థికంగా దివాలా తీయటం, దానితో దిక్కుతోసన స్థితిలో అనేక మంది యువకులు జైలు పాలవటం, పోలీసులు వారి మీద కేసులు బుక్ చేయటం, కొంతమంది యువకులు అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఈ సమాజంలో మనం అనేకం చూస్తూ ఉన్నాం. అందుకే అటువైపు వాళ్ళ దృష్టి మరల్చకుండా వారందరినీ ఆటల వైపు కానీ ఈ సమాజంలో మంచి లక్షణాలు ఏర్పరచుకునే విధంగా వారిని ప్రోత్సహించడానికి రోటరీ క్లబ్ వారు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా బాగుందని చెప్పి జనసేన పార్టీ తరఫున అభిప్రాయపడుతూ, జనసేన పార్టీ తరఫున కూడా ఈ 22వ తేదీ 21వ తేదీలు ఆడేటటువంటి ఈ క్రికెట్ ఆటకి జనసేన పార్టీ తరఫున ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఆడే క్రికెట్కి టీంని మేము కూడా పంపించడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే రాజకీయ పార్టీలుగా యువతకి ఒక కాన్సెప్ట్తో కూడినటువంటి నినాదాన్ని, ఒక మెసేజ్ని ఈ మంచి సమాజం కోసం ఇవ్వాలనేది వారు తీసుకున్న నిర్ణయానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్ వారి సేవలతో పాటు సమాజంలో ఉన్నటువంటి చెడును పారదోలటానికి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటానికి వారు ముందుకొచ్చినందుకు వారికి కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 21వ తారీఖున ప్రారంభించనున్న రోటరీ సూపర్ ఎలైట్ క్రికెట్ టోర్నమెంట్కి జనసేన పార్టీ తరఫున జంగారెడ్డిగూడెం ఒక టీంని మా పార్టీ తరఫున పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని జంగారెడ్డిగూడెం మండల ప్రజలందరినీ కోరుకుంటూ జంగారెడ్డిగూడెం సిఎన్ఆర్ మాల్ వైస్ స్క్రీన్ ను పట్టణానికి చెందిన వీఐపీలు సందర్శించారు. వైస్ స్క్రీన్ థియేటర్లో కాంతారా చిత్రాన్ని తిలకించారు. సిఎన్ఆర్ మాల్ అధినేతలు ఘన స్వాగతం పలికారు. సిటీ కేబుల్ నుండి చిన్ని హరీష్ గుప్తా, కంచర్ల గణేష్లతో పాటు పట్టణానికి చెందిన ప్రముఖులు చిన్ని రామ సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, మహంగాళి రామ్మోహన్ రావు, చిరంజీవి హాస్పిటల్ అధినేత డాక్టర్ వంశీకృష్ణ, ఛాంబర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఏలూరి ఫణికుమార్, పసుమర్తి సాయి కుమార్, బవిరిశెట్టి మురళీకృష్ణ, కాటేపల్లి రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మెట్టా ఏజెన్సీ ప్రాంతంలో వైస్ స్క్రీన్ థియేటర్ సిఎన్ఆర్ మాల్ రావడంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ వారి అనుభూతులను పంచుకున్నారు. ఉపాధితో పాటు వినోదం, ఆహ్లాదం ఉండే విధంగా సిఎన్ఆర్ మాల్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మాల్లో క్రీడలు, వివిధ స్టాల్స్, తిరుబండారాలతో చక్కటి లైటింగ్ సెట్టింగ్లతో సిఎన్ఆర్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని తెలిపారు. జంగారెడ్డిగూడానికే మణిమాణిక్యంగా వెలిసినటువంటి వైస్ స్క్రీన్స్ ట్రయల్ షో చాలా విజయవంతంగా ప్రారంభించబడింది. టౌన్కి అట్లాగే పేరు పొందిన నగరానికి కూడా ధీటుగా జంగారెడ్డిగూడెంలో ఈరోజు వైస్ స్క్రీన్స్ మాల్స్ చాలా అద్భుతంగా ఈ యొక్క షోను చేసినారు. ఈ నిర్వాహకులు అలాగే దీనికి సంబంధించినటువంటి ఆడియో సిస్టమ్ కానీ, స్టీరియో సిస్టమ్ కానీ, అట్లాగే మూవీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఈ రోజున జంగారెడ్డిగూడెం నుంచి ఒక మల్టీప్లెక్స్ చూడాలి అనే చుట్టుపక్కల 100 గ్రామాల జనాల కోరిక ఈరోజు ఈ వైస్ స్క్రీన్స్తో తీరింది. షాపింగ్ మాల్ యొక్క వరవడి ఈ యొక్క జంగారెడ్డిగూడెం గ్రామంలో ఈ రెవెన్యూ డివిజన్లో మొట్టమొదటిసారిగా వైస్ స్క్రీన్స్ వారు ప్రవేశపెట్టి జంగారెడ్డిగూడానికి మణిమాణిక్యంగా నడిబొడ్డులో బాగా ఏర్పాటు చేశారు. వచ్చే పండగలకి చిన్నపిల్లలకి ఆటలు, పాటలు, అలాగే షోసు మొత్తం అన్నీ ఏర్పాటు చేసి జంగారెడ్డిగూడెంలో టౌన్ కల్చర్ని ఇక్కడ నుంచే ప్రారంభమవుతుందని దీనికి మేమెంతో గర్వపడుతున్నాం. యాక్చువల్గా వైస్ స్క్రీన్స్ చాలా 3-4 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయింది. ఏంటి లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ చాలా ఎక్సలెంట్గా మనం అందరం కూడా హైదరాబాద్ ఇవన్నీ చూస్తాం, వాటికన్నా ఎక్కువ లెగ్ స్పేస్ కానీ చాలా బాగుంది. ప్లస్ మేము ఇప్పుడు మా షో ఇన్వైట్ చేశారు నవీన్ గారు, పండు గారు, చాలా ఎక్సలెంట్గా ఉంది. విజువల్ ఫీస్ట్ కానీ ఆడియో కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్లస్ వైస్ స్క్రీన్స్ యాక్చువల్గా కొవ్వూరు కూడా చూసాం, దానికన్నా ఇది ఎక్సలెంట్గా ఉందని నా అభిప్రాయం. ప్లస్ ఈ గేమింగ్ జోన్ అయ్యి త్వరలో వస్తాయి కాబట్టి అందరూ వచ్చి
దీన్ని బాగా క్లిక్ చేయాలని ఆశిస్తున్నాం. మా ఈ వైస్ స్క్రీన్ సిఎన్ఆర్ మాల్ని సహకరించడానికి ఇంతమంది పెద్దలు వచ్చారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు ఇప్పుడు దాకా. త్వరలో మీరు కూడా అందరూ వచ్చి ఆశీర్వదించాలి. దీంట్లో కొన్ని రాబోయే రోజుల్లో ఇప్పుడు స్క్రీన్స్ మాత్రం తయారయ్యాయి. కొన్ని రోజుల్లో గేమింగ్ జోన్ వస్తుంది, ఈజీ బై, సూపర్ 99, ఫాస్ట్ ట్రాక్, ఇలా మల్టీ బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ రాబోతున్నాయి. మీరు ఎక్కడికో విజయవాడ వెళ్ళక్కర్లేదు. ప్రతి బ్రాండ్ని, సొంత బ్రాండ్స్ని ఓన్లీ మెయిల్ మల్టీ బ్రాండెడ్ని ఇక్కడ తీసుకొస్తున్నాం. త్వరలోనే ఆ షాప్స్ కానీ ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి. గేమింగ్ జోన్ కంప్లీట్ అన్నీ లేటెస్ట్ టెక్నిక్స్తో మొత్తాన్ని తిప్పిస్తున్నాం. త్వరలో అది కూడా అన్నీ ఓపెన్ అవుతాయి. అందరూ వచ్చి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఈ నెల 21, 22వ తేదీలలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాలని బీజేపీ పార్టీని జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆహ్వానించింది. సానుకూలంగా స్పందించినట్లు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పర్వతనేని రాధాకృష్ణ, జిల్లా ధార్మిక పరిషత్ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాస్, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్ తెలిపారు. కుశల సర్వీసెస్ సెంటర్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్నేహపూరిత వాతావరణానికి ఇటువంటి కార్యక్రమాలు దిశానిర్దేశాన్ని కలిగిస్తాయని తెలిపారు. అన్ని పార్టీలను ఆహ్వానించినట్లు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు దాకరపు కృష్ణ, ఉడా రామ్ గోపాల్ తెలియజేశారు. జరుగుతున్నటువంటి రోటరీ కమ్యూనిటీ వాళ్ళతో కలిసి మంచి ప్రోగ్రామ్ని డిసైడ్ చేశారు. విద్యార్థులు కానీ యువత ఎవరైనా సరే తప్పుదారి నడవకుండా ఉండడం కోసం ఇటువంటి కార్యక్రమాలు, క్రికెట్ మ్యాచ్ పెట్టడం చాలా గొప్పగా మనం ఆనందించాల్సిన విషయం. యువతకి మంచి దృష్టి, మంచి ఆలోచన, భవిష్యత్తు, వారి యొక్క కార్యక్రమాల్లో అభివృద్ధి కలగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని రోటరీ వారి తరఫున ప్రవేశపెడుతున్నారు. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజేత మనమే అనేటువంటి పోటీతత్వంతో యువత అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. తనిష్క్ శ్రీ జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం జ్యువెలరీ రంగంలో విశేష అనుభవం కలిగిన గుడిమెట్ల యుగంధర్ చే నిర్వహించబడుతున్న తనిష్క్ శ్రీ జ్యువెలర్స్ నందు వెండి, బంగారు ఆభరణాలు లభించును. మా వద్ద హారాలు, నెక్లెస్లు, వడ్డాణాలు, అరవంకెలు, మోడల్ చైన్స్, చెవిదుద్దులు, ఉంగరాలు, డైమండ్స్, జాతిరాళ్లు, ముక్కుపుడకలతో పాటు అన్ని రకాల వెండి, బంగారపు సామగ్రి తక్కువ తరుగుతో లభించును. ఆర్డర్ పై మీకు నచ్చిన డిజైన్లతో తయారు చేయబడును. వేడుక ఏదైనా తనిష్క్ శ్రీ జ్యువెలర్స్ తో మీ జ్ఞాపకాలను, బంధాలను పదిలం చేసుకోండి. ప్రతి కొనుగోలుపై గిఫ్ట్ ఇవ్వబడును. కేడిఎం హాల్మార్క్ మా ప్రత్యేకత. సదా మీ సేవలో. తనిష్క్ శ్రీ జ్యువెలర్స్, ప్రొప్రైటర్ గుడిమెట్ల యుగంధర్, గంగానమ్మ గుడి సెంటర్, రామకృష్ణ మెడికల్ షాప్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 7981911312 మరియు 9989158149. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497.
వెల్కమ్ బ్యాక్. ఈ నెల 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరు మీద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ చింతలపూడి కన్వీనర్ మేకా ఈశ్వరయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, పార్టీ సీనియర్ నాయకులు బండారు గంగా సురేష్, పట్టణ నాయకులు దాకారపు ప్రసాద్, ఎరమాల శివ, సురవరపు శేషు, బండారు చిన్ని, మంగరాజు, కమ్మవరపు అంజి, మడక రవి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం పట్టణంలో యువశక్తి అనగా వివేకానంద గారి పుట్టినరోజు సందర్భంగా యువతకు ఒక మేలుకొలుపుగా ఈ యువశక్తి బహిరంగ సభని 12వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభలో ఈ రాష్ట్రంలో యువత ఉద్యోగాలు దొరక్క అనేక మంది డిగ్రీలు చదువుకొని ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఎప్పుడు తీస్తుందా, మేము ఉద్యోగాలు పొందాలని ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి యువతకి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సందేశాన్ని ఇవ్వటానికి యువత మేలుకో అనే కార్యక్రమం మీద యువశక్తి పేరు మీద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు లాంటి ప్రముఖులు ఈ బహిరంగ సభలో మాట్లాడటం జరుగుతుంది. ఈ బహిరంగ సభకి మన నియోజకవర్గంలోని యువకులు, పార్టీ శ్రేణులు, వీర మహిళలు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో బయలుదేరి ఆ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గం తరపున అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గురువారం 12వ తారీఖున జరగబోయే యువశక్తి కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం మండల ప్రజలందరూ తరలి రావాలని కోరుకుంటూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి సంబంధించి స్వామివారికి నగదు రూపంలో 1,95,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,95,55,063 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 307 గ్రాముల బంగారం, 7 కేజీల 10 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 6, 1000 రూపాయల నోట్లు 4 వచ్చినట్లు తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యువత తప్పుదోవ పట్టకుండా జంగారెడ్డిగూడెం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో ఎమ్మెల్యే చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బత్తిన లక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి అంజీ, పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, బత్తిన చిన్న, డిఎస్పీ సత్యనారాయణ, సిఐ బాలసురేష్, ఎస్ఐ సాగర్ బాబు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రీడా కార్యక్రమంలో క్రీడాకారులను ఉత్సాహపరచడం కోసం చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా, పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావులు కబడ్డీ ఆడారు. కాసేపు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. దేహదారుఢ్యానికి క్రీడలు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాసేపు ఆటవిడుపుగా కబడ్డీ ఆడటంపై పిపిఎన్ చంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పిపిఎన్ కబడ్డీ ఆడుతున్నంతసేపు క్రీడాకారులు కేరింతలతో ప్రోత్సహించారు. చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామంలో తాటాకిల్లు దగ్ధమైంది. దీంతో 10 లక్షల మేర ఆస్తి నష్టం కలిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ పూరింటిలోని వస్తువులు అగ్నికి ఆహుతైనట్లు పేర్కొంటున్నారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. పూర్తిగా తాటాకిల్లు దహనం కావడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
రాజమండ్రి యానం కళా కేంద్రం నందు ఏబీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంది పురస్కారంలో భాగం నిర్వహించిన నాట్య పోటీలు అలరించాయి. ఈ పోటీలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నాట్యాలయ గురువు కె ప్రశాంత్ కుమార్ శిష్యులు పాల్గొన్నారు. ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో 15 మంది నాట్య కళాకారులు ప్రదర్శన చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కొసన మాధవి కామాక్షిని నాట్య గురువు ప్రశాంత్ కుమార్ ను శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు. మెమంటోలను అందజేశారు. నాట్య కళను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, ఇంటికో నాట్య కళాకారుడు ఉంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవాటవుతుందని ప్రశాంత్ కుమార్ తెలిపారు. గ్రామాలలో కోడి పందాలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్లీవజోజి తెలిపారు. మంగళవారం మండలంలోని నాగులగూడెం, పేరంపేట, పంగిడిగూడెం, లక్కవరం, టెక్కినవారిగూడెం, అమ్మపాలెం, నిమ్మలగూడెం, కట్టవపొదలవారిగూడెం, తిరుమలాపురం, కేతవరం గ్రామాలలో తహసీల్దార్ శ్లీవజోజి ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, పోలీసులు, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులతో గ్రామ సభలు నిర్వహించారు. జనవరి 10, 11వ తేదీల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో అన్ని గ్రామాలలో తహసీల్దార్, ఎంపీడీఓలను 2 వేర్వేరు టీములుగా నియమించి గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించినట్లు తహసీల్దార్ శ్లీవజోజి తెలిపారు. ఈ సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా సంతోషంతో జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు మొదలైన ఎటువంటి జూదాలు జరగకుండా చూడాలని ఆదేశించారని, ఎవరైనా కోడి పందాలాడినా, నిర్వహించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగ 3 రోజులు ఎక్కడైనా కోడి పందాలు, పేకాట తదితర శిబిరాలు నిర్వహిస్తే సచివాలయంలో గాని, స్థానిక పోలీసులకు గాని, రెవెన్యూ అధికారులకు గాని సమాచారం అందించాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి వచ్చే ప్రధాన రహదారులను, గ్రామాలను కలిపే అంతర్గత రహదారులను క్రమబద్ధీకరించాలంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావు తెలిపారు. రహదారులపై ఏర్పడిన గోతులను పూడ్చాలి అంటూ సిటీ న్యూస్తో కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి ప్రధాన రహదారి మన జీలుమిల్లి, రాజమండ్రికి వెళ్ళడానికి బైపాస్కి అనుసంధానమైనటువంటి ఇటు అసరాపేట రోడ్డు కానీ, బొట్టాయిగూడెం రోడ్డు కానీ, శ్రీనివాసపురం రోడ్డు కానీ గతుకులమయమైపోయి ఇవాళ అనేక ప్రమాదాలకు నిలయం కింద మారిపోయింది. ప్రభుత్వం వారు వెంటనే దాని మీద తగు చర్యలు తీసుకుని ఈ 3 రోడ్లు కూడా ఇమీడియట్గా నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫుని డిమాండ్ చేస్తాం. అలాగే ప్రధాన రహదారికి అనుసంధానమైనటువంటి లక్కవరం కానీ, కేతవరం కానీ, అలాగే శ్రీనివాసపురం, మైసన్నగూడెం, తిరుమలాపురం ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా అధ్వాన స్థితికి వెళ్ళిపోయి అసలు రోడ్లు ఉన్నాయా లేదా అనే పరిస్థితి వాళ్ళ నెలకొనుంది. ఇమీడియట్గా గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇమీడియట్గా రోడ్లు నిర్మించండి, రోడ్ల మీద జనం తిరిగేటటువంటి పరిస్థితి కల్పించండి, ప్రమాదాలను నివారించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బంగారం, వెండి ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,300 రూపాయలుగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,750 రూపాయలుగా కొనసాగుతోంది. కిలో వెండి 71,000 రూపాయలుగా కొనసాగుతోంది. ఈ బులియన్ మార్కెట్ బులెటిన్ ను సమర్పిస్తున్న వారు శ్రీ నిహారిక జ్యువెలర్స్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెంలో సిఎన్ఆర్ మాల్ వైస్ స్క్రీన్ ను సందర్శించిన సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. మాల్ నిర్వహణపై హర్షం వ్యక్తం చేసిన పట్టణ ప్రముఖులు. ఈ నెల 21, 22వ తేదీలలో రోటరీ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్. అన్ని పార్టీలను భాగస్వామ్యం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్న రాజకీయ పార్టీల నాయకులు. జంగారెడ్డిగూడెంలో అలరించిన డాక్టర్ హెచ్బిఆర్ ప్రసాద్ త్రివేణి విద్యా సంస్థల సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు, విద్యార్థినులు. ఈ నెల 12వ తేదీ శ్రీకాకుళం జిల్లాలో యువశక్తిని జయప్రదం చేయాలంటున్న జనసేన పార్టీ నాయకులు ఈశ్వరయ్య, రాకేష్. రహదారులను క్రమబద్ధీకరణ చేయాలంటున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.